వెల్కమ్ టు తెలుగు ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్. రాత్రి కుడికలు రక్త ప్రోక్షణం అనే షార్ట్ ఫిల్మ్ చూడబోతున్న ప్రతి ఒక్కరికి ముందుగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని మీ ఫ్యామిలీతో సహా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ షార్ట్ ఫిల్మ్ చూడవచ్చును. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే అంశం ఏంటంటే, ఎక్కడైతే పాస్టర్లు చేస్తున్నటువంటి అరాచకాలు, బైబిల్లో లేనివి కల్పిస్తూ చెప్పడాలు, పాస్టర్లు చేస్తున్న మోసాల గురించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తున్నటువంటి ఈ ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు నేను తీసిన అన్ని షార్ట్ ఫిల్మ్కు మీరు ఇచ్చిన సపోర్ట్ తోటే ఇక్కడి వరకు వచ్చాను. ఇప్పటి వరకు నేను తీసిన అన్ని షార్ట్ ఫిల్మ్కు మీరు ఎలాగైతే నాకు సపోర్ట్ చేశారో, నేను నెక్స్ట్ చేయబోతున్నటువంటి షార్ట్ ఫిల్మ్ కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మత విద్వేషాలు రెచ్చగొడుతూ, ఒకప్పుడు మిమ్మల్ని గుడికి రానివ్వలేదని, ఒకప్పుడు ఇక్కడ చెరువులో ఉన్న వాటర్ తాగనివ్వలేదని, ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టి ఇలా హిందుత్వం మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని నూరిపోసి ఎంతోమంది నా దళిత సోదరులను అందరినీ మాయమాటలు చెప్పి చర్చికి తీసుకున్నటువంటి ఎంతోమంది పాస్టర్ల అరాచకాల గురించి, ఎవరిది మతోన్మాదం అనే అంశం మీద నేను అతి భారీ ప్రాజెక్టులో మరో షార్ట్ ఫిల్మ్ నేను చేయబోతున్నాను. ఆ షార్ట్ ఫిల్మ్ సంబంధించి మీరు గతంలో నాకు చేసిన సపోర్టు, నెక్స్ట్ తీయబోయే షార్ట్ ఫిల్మ్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ టికెట్ ప్రైస్ అనుకుంటారో, లేకపోతే ఇది నా దళిత సోదరులు అందరినీ పాస్టర్లు చేసినటువంటి అరాచకాల నుంచి కాపాడటానికి నేను చేస్తున్న ప్రయత్నానికి మీరు సపోర్ట్ అనుకుంటారో అది మీ ఇష్టం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి నా గూగుల్ పే, ఫోన్పే, నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కు నేను నెక్స్ట్ చేయబోతున్నటువంటి షార్ట్ ఫిల్మ్కి మీరు సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అండ్ ఎంజాయ్ ద షార్ట్ ఫిల్మ్. ఈ రాత్రి వేళ సమయంలో యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. మనం అందరూ ఆయన యందు మనసు పెట్టి ప్రార్థన చేయాలి. ప్రతినిత్యం ఆయనకి స్తుతియు ఘనతయు అందించాలి. మీ అందరినీ పరలోక రాజ్యమునకు తీసుకెళ్ళడానికి నిజమైన దేవుడు యేసుక్రీస్తు సువార్త గురించి చెప్పడానికి నన్ను ఎన్నుకున్నాడు. ప్రభువుకి స్తోత్రము, స్తుతులు, వందనములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భక్తులకు ఎలాంటి మహిమలు ఇచ్చాడో దైవజనులకు కూడా అలాంటి మహిమలు ఇచ్చాడు. అబ్బా, ఎలా ఉందిరా ఫిగర్! దీన్ని చూస్తుంటే మనసు ఆగటట్లేదురా. ఈరోజు రాత్రిని దీంతో ఎంజాయ్ చేయాలి. ఎలా అయినా దీన్ని రాత్రికి పట్టాలి. అస్సలు దీన్ని వదలకూడదు. ఆ కళ్ళేంట్రా! దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడరాదు. దైవజనులు చేయు ప్రతి పని చేసేవాడు ధన్యులు. ఒకవేళ పాస్టర్లకు వ్యతిరేకంగా మాట్లాడినా, పాస్టర్లు చెప్పిన పని చేయకపోయినా దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది. మీ సంపద నశిస్తుంది, రోగాలు వస్తాయి, చివరికి పరలోకం అనేది ఉండదు. దైవజనులకు అంత శక్తినిచ్చాడు. సంఘ కానుకలు దైవజనులకు సమర్పించుకోండి. ఇక నుండి మన చర్చలో రాత్రి కూడికలు జరుగుతాయి. అందరూ పాల్గొనండి.
ఏమైందమ్మా? పాస్టర్ గారు, ఈ మధ్య నాకు జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలిపోతుందా? సరే, నేను ప్రార్థన చేస్తానులే. రమ్మా. ప్రభువా, నీకు స్తోత్రము, స్తుతులు, వందనములు ఆయన తండ్రి. ఇదిగో నీ బిడ్డకు జుట్టు రాలిపోతుంది తండ్రి. ఇప్పుడే పరిశుద్ధాత్మతో మాట్లాడి జుట్టు బలంగా ఉండేలా చేయి తండ్రి నాయన. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇదిగో చూడమ్మా, ఇంట్లో కూడా ప్రార్థన చేయమ్మా, జుట్టు రాలకుండా ఉంటుంది. వందనాలు ప్రైజ్ పాస్టర్ లార్డ్. గారు. పాస్టర్ గారు, మొన్నే కదా జుట్టు రాలిపోతుంది అన్నారు. పాస్టర్ గారు, ఈ మధ్య నాకు గ్యాస్ ట్రబుల్ అండి, మీరే ప్రార్థన చేయాలి. గ్యాస్ ట్రబులా? ఎప్పటి నుంచి? 1 వీక్ నుండి. ఓకే. ప్రభువా, స్తోత్రం స్తోత్రం. ఇదిగో నీ బిడ్డ గ్యాస్ సమస్యతో బాధపడుతున్నాడు. ఇప్పుడే పరిశుద్ధాత్మతో స్వస్థపరచాలి. పరిశుద్ధాత్మ దిగి రావాలి, దిగి రావాలి. చిచ్చి, చర్చ్ అంతా గబ్బు లేపిండు. ఇన్ ద నేమ్ ఆఫ్ ది జీసస్ టచ్. తగ్గిపోతుందిలే, వెళ్ళండి. బాబు, ఇలా రా ఒకసారి. గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు హాస్పిటల్లో చూపించుకోవాలి. చిచి, వెళ్ళిపోయి అక్కడి నుంచే. వచ్చావా? నిన్ను చూసిన దగ్గర నుంచి మనసులో లేదు. పాస్టర్ గారు, 6 నెలలుగా చర్చికి వస్తున్నాను. అడిగిన ప్రతిసారి కానుకలు ఇస్తున్నాను. మా ఇంట్లో దేవుని ఫోటోలు కూడా తీసేశాను. పేరు పార్వతి నుండి మరియాకు మార్చుకున్నాను. కానీ నేను అనుకుందేది జరగట్లేదు. ఇంతకీ నీ సమస్య ఏంటో చెప్పు. నాకు పెళ్ళయి 6 సంవత్సరాలు అవుతుంది, గర్భవతి కాలేదు. నేను చేస్తాగా. ఆ? ఆ, ఆ, అదే ప్రార్థన చేస్తాను అంటున్నాను. నిన్న రాత్రి దేవుడు నా కల్లోకి వచ్చి అధిక ప్రయాసంతో బాధపడే అమ్మాయి వస్తుందని దేవుడు నాకు చెప్పగానే చెప్పాడు. అది నువ్వేనని నాకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చేయాలి? అక్కడ యేసుప్రభు దగ్గర మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చెయ్యి. యేసయ్యా, నీకు వందనాలయ్యా. నా మొర ఆలకించయ్యా. యేసయ్యా, నా మొర ఆలకించయ్యా. నీకు వందనాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీకు వందనాలయ్యా. నేను సొంతం చేసుకుంటే ఈ అనుభూతి నాకెప్పుడు దక్కుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఆమేన్. కసక్కమనున్నావు కదే. మరియా, ఈ బైబిల్ ఓపెన్ చేయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువు. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. అర్థమైందా? రహస్యంగా నాతో పాటు ప్రార్థన చేద్దాం. ఈరోజు రాత్రి మా ఇంటికి రా. అలాగే పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుందాం రా. ఇప్పుడే యేసు నాతో మాట్లాడాడు. నీ ప్రార్థన ఫలించబోతుంది. నిజంగానా? అవును, కానీ నువ్వు ఒకటి చెయ్యాలి. ఏంటది? ప్రార్థన చెయ్యాలి. చేస్తావా? చేస్తాను. నగ్నంగా ప్రార్థన చెయ్యాలి. చేస్తావా? నాకేదో తేడా కొడుతుంది.
అవుతుంది. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. అడ్డం జరుగు. ఇప్పుడే దేవుడు చెప్పినట్లు చేయకపోతే వద్దు, వదిలే. చనిపోయాక నరకానికి వెళ్తావు, భర్తతో విడిపోతావు, నీ వద్దు. భర్త చనిపోతాడు, ఆ, నువ్వు నాశనాన్ని కోరుకుంటావా? వద్దు, దైవజనుల్ని ఎదిరిస్తావా? వద్దు, దైవజనుల్ని వదిలే. ధిక్కరించకూడదు. దేవుడు చెప్పినట్టు చేస్తావా, లేకపోతే నరకానికి వెళ్తావా? ఆ, అది దైవజనుల్ని మొహమాట పడకూడదు. నగ్న ప్రార్థనలు చేసేది నీకోసమే. రా. టైం 12 దాటింది, ఇంకా ఇంటికి రాలేదు. ఏం ప్రార్థనలో ఏంటో. దీనమ్మ జీవితం. ఈ విషయం బయటికి వెళ్ళి ఎవరికైనా చెప్పేవో యేసు ప్రభుతో చెప్పి నరకంలో పడేస్తా. నీ భర్తకే చెప్తా. ఏంటి ఇంత లేటు? టైం ఎంత అవుతుంది అసలు? ఈ టైం దాకా ఏం ప్రార్థనలు? నాకు ఆకలేసి తిన్నాను, నువ్వు తినేసి పడుకో. నిత్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తునే ఆరాధించాలి. అది సరే, దశంభాగాలు ఎవరి సొమ్ము చెప్పండి? ఆ దేవుడి సొమ్ము. ఆ దేవుడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే సంపదలు నశిస్తాయి, మీరు చేసే ఉద్యోగాలు పోతాయి. ఏంటి ఈరోజు రాలేదు మరియా? ఓకే, ఈ వాక్యం ఇంతటితో ముగించుకుందాం. పాస్టర్ అంటే ఎవరు? దేవుని బిడ్డ. చెప్పండి, ఎవరు? కాబట్టి మీరు మీ పాస్టర్ని గౌరవించండి. పాస్టర్లు ఏమైనా తప్పు చేస్తే ఆ దేవుడే చూసుకుంటాడు. పాస్టర్ని గౌరవించకపోయినా, ఎదురు ప్రశ్నించినా ఆ దేవుని ఉగ్రత మీ మీదకొస్తుంది. పాస్టర్ అంటే దేవుడితో సమానం. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఇవాళ రాలేదు? రేపు ఫోన్ చేసి కనుక్కోవాలి. అందరూ రేపు ప్రార్థనలో మళ్ళీ కలుద్దాం. దుర్గారావు. పాస్టర్ గారు వందనాలు. ఏంటి ఈ మధ్య చర్చికి రావట్లేదు? కొంచెం పనులుండి చర్చికి రాలేకపోతున్నానండి. పనులు ఉంటాయి లేవయ్యా, కనీసం మీ భార్యనైనా పంపించవచ్చు కదా. మా భార్యన పంపిస్తలేండి. చర్చికి రాకపోతే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. మీకు పనులుంటే ఉన్నాయి, మీ భార్యని పంపించు. ఇవాళ నుండి వస్తుందండి. ఇంట్లో ఒక్కరైనా వస్తే యేసు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇవాళ నుండి వస్తుందండి. పంపిస్తాను. వందనాలండి. ఏమే మరియా? ఏంటే మరియా చర్చికి వెళ్ళట్లేదట? నాకు చర్చికి వెళ్ళాలనిపించట్లేదు. దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందంట. ఎందుకు ఇవన్నీ? చర్చికి వెళ్ళు, నాకంటే కొన్ని పనులు ఉన్నాయి. మనం ఏం చేసినా దేవుని కోసమే కదా. ఇవాళ నుంచి చర్చికి వెళ్ళు, సరేనా? చర్చికి వెళ్ళు. సరే, ఇవాళ నుంచి వెళ్తానులే. మీరే కారణమైనను చర్చికి మానేసినా, చర్చికి రాకపోయినా, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకపోయినా, ఆ దేవుని ఉగ్రత మీ మీదకొస్తుంది, మీ కుటుంబం మీదకొస్తుంది, మీ పిల్లల మీద కూడా వస్తుంది. కాబట్టి దైవజనుల మాట వినండి. దైవజనులను ధిక్కరించకండి. దైవజనులను మీరు గౌరవిస్తే ఆ యేసు ప్రభు మిమ్మల్ని ఎంతో కరుణిస్తాడు. మీ అందరికీ ఒక మంచి శుభవార్త చెప్పాలి. రేపు మన చర్చికి పాస్టర్ జోసెఫ్ వస్తున్నారు. ఆయన మా గురువు గారు. మనం అందరూ ఆయనకి ఘన స్వాగతం ఇవ్వాలి. అందరూ రేపు ఖచ్చితంగా వేకువజామునే రావాలి.
ఇంతటితో వాక్యం సమాప్తం. ఆమెన్. ఆగు మరియా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటికి వెళ్ళాలి. వెళ్దూలే, నీకు ప్రత్యేక ప్రార్థనలు చేయాలి కదా. నాకు ప్రార్థనలు వద్దు, ఏమీ వద్దు. ఏమిటి ప్రార్థనలు వద్దా? దేవుడికి విరోధంగా వెళ్తున్నావు. అపవాది సంబంధివి, సైతాన్ నీ ఒంట్లో ఉంది. దేవుడి ప్రార్థన వద్దంటావా? దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. నాకేమైనా కానీ నాకు ప్రార్థనలు వద్దు, ఏమీ వద్దు, అంతే. మీ ఆయనకి చెప్తాను. మీ ఆయనకి చెప్పాలా? మర్యాదగా వస్తావా? ఎవడ్రా వీడు? వీడికి బిల్డప్ ఏంటి? వీడు ఇలా ఉంటే వాడేలా ఉంటాడు, కర్మరా బాబు. ఇది కత్తిలా ఉంది, దీన్ని కూడా ఏదో రోజు చెయ్యాలి. ప్రైజ్ లార్డ్, వందనాలు. రండి రండి, దయచేయండి. వెల్కమ్. ఏమో అనుకున్నా, కత్తి లాంటి ఫిగర్లను పట్టాడు వీడు. కేక సూపర్ మెటీరియల్ వస్తుంది. ఎలా జరుగుతుంది మన పరిచయ? పర్వాలేదు అయ్యగారు, బాగానే జరుగుతుంది. ఎక్కడో పిక్ పాకెట్ చేసుకుని చిల్లర దొంగతనాలు చేసే నేను మీ దయ వల్ల పాస్టర్ని అయ్యాను. ఇప్పుడు 3 పువ్వులు 6 కాయల్లా బిజినెస్ బాగానే జరుగుతుంది. ఏందిరా బాగా జరుగుతుంది? తిప్పి తిప్పి కొడితే 20 మంది కూడా లేరు. నువ్వెప్పుడు కార్పొరేట్ పాస్టర్గా ఎదుగుతావు? నా జీవితాన్ని ఇంతటితో సరిపెట్టుకుందాం అనుకుంటున్నానండి. అక్కడే తప్పు చేశావు. ఇంతమంది చాలని అనుకోకూడదు. ప్రతి పాస్టర్ కార్పొరేట్ పాస్టర్ స్థాయికి ఎదగాలి. అందుకే యేసుని నమ్మితే పరలోకమని ఆశ చూపించాలి. నమ్మకపోతే నరకమే అని చెప్పి భయపెట్టాలి. ఇంతకుముందు నేను ట్రైనింగ్ ఇచ్చిన పాస్టరు నరకంలో సౌండ్స్ రికార్డ్ చేసినానని చెప్పి ఒక ఊరినే మార్చేశాడు. నరకంలోనే ఆ సౌండ్ ఎలా రికార్డ్ చేశారు? పిచ్చి వెధవా. బోరాన్ బ్లడ్ అనే హర్రర్ మూవీ నుంచి కట్ చేసి వినిపించాడు. గ్రామాన్ని మొత్తం మత మార్పిడి చేసేశాడు. దెబ్బకు ఆటో ఛార్జెస్ లేనివాడు ఆడి కారులో తిరుగుతున్నాడు. కానీ ఒక్కడు కనిపెట్టాడు. అవునా? మరి ఏం చేశారు? పిచ్చి వెధవా. వాణ్ణి ఎలాగైనా సరే, కక్షతోనైనాను ఎలాగైనా సరే యేసు వద్దకు తీసుకురావాలని కవర్ చేసినాం. నువ్వు కూడా ఎలాగైనా భయపెట్టి చర్చికి తీసుకురా. అలాగే గురుగారు. సరే గాని చర్చిలో ఎవరైనా సెట్ అయ్యారా? గుడ్ గుడ్, నాకు అర్థమైందిలే. మరి నాకేమైనా అవకాశం ఉందా? నా కోసం మీరు అంత చేశారు, మీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? దట్ ఈజ్ మై బాయ్. ముందుగా మీరు ప్రసంగం ఇవ్వాలి. ఇస్తాం కానీ మనం జనాలు నమ్మించడానికి ఎవరైనా జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళని చర్చిలోకి రమ్మను. అలాగే గురుగారు, సాయంత్రం కౌరు పెడతారు. అమ్మాయిని పిలిపించండి, యాక్టింగ్ ఎలా చేస్తుందో చూస్తాం. అలాగే. ఈ అమ్మాయి గురుగారు. ఏమ్మా, యాక్టింగ్ బాగా చేస్తావా? చేస్తాను సార్. ఓకే, యాక్షన్. In the name of the Jesus. 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 In the name of the Jesus.
name of the Jesus. ఇంకా చాలు లేయ్. ఎట్టుంది మన యాక్టింగ్? ఏం చేసావు? ఇప్పుడు నేను చేసి చూపిస్తా చూడు. ఇప్పుడు నువ్వు పాస్టర్, నేను ఆర్టిస్టు. ఓకే, చూసుకుందాం. In the name of the Jesus. In the name of the Jesus. In the name of the Jesus. ఎట్లుంది మన యాక్షన్? సార్ మీ యాక్టింగ్ సూపర్. ఏమంటారు? సార్ సూపర్ కేకా. కేకా. ఈరోజు చర్చికి వచ్చిన గెస్ట్ ఎవరో కాదు, మా గురువు గారు పాస్టర్ జోసెఫ్ గారు. చప్పట్లు. ఓరి వీడి వేసాలు. పాస్టర్ జోసెఫ్ గారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రసంగాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మన పాస్టర్ గారు ఎన్నో ప్రార్థనలు చేశారు. చర్చిలో ఎంతో మందికి ప్రార్థనలు చేసి స్వస్థత పరిచారు. ఆ సాక్ష్యాలు మనం ఒక్కొక్కటిగా విందాం రండి. వందనాలు పాస్టర్ గారు. వందనాలు. అందరికీ వందనాలు. ఇంతకు ముందు నాకు జుట్టు ఊడిపోయే సమస్య ఉండేది, జానడుండేది. ఇప్పుడు చూడు ఎంత పొడవుగా ఉందో, అస్సలు ఊడట్లేదు. చూసారా నా జుట్టు ఎంత స్ట్రాంగ్గా ఉందో? పాస్టర్ చేసిన ప్రార్థన వల్లనే. వందనాలు. వందనాలు వందనాలు వందనాలు. ఒకప్పుడు నాకు గ్యాస్ట్రిక్ సమస్య ఉండేది, అస్సలు తగ్గేది కాదు. ఎన్ని హాస్పిటల్కి పోయినా, ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా తగ్గలేదు, అస్సలు తగ్గేది కాదు. కానీ పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఏంటి వీడికి ఇంకా గ్యాస్ తగ్గలేదా? ఏమో. అప్పటి నుంచి నా గ్యాస్ ట్రబుల్ పోయింది. గ్యాస్ పోయిందా? బయటకు వదిలేవా? చాలు చాలు, ఇంక నువ్వు వెళ్ళు. పోరా నాయన నువ్వు. దరిద్రుడు. ఇప్పుడు మన ముఖ్య అతిథి పాస్టర్ జోసెఫ్ గారు మాట్లాడతారు. అందరికీ ముఖ్యంగా ప్రభు పేరిట వందనాలు. ఇప్పటి వరకు నేను ఎన్నో గొప్ప కార్యాలు చేశానని అనుకుంటారు, కానీ నిజానికి చేసింది నేను కాదు, మన యేసయ్య. మీరందరూ చాలా అదృష్టవంతులు. పాస్టర్ పరంజ్యోతి దేవుడు ఆశీర్వదించిన బిడ్డ. అప్పట్లో మా చర్చిలో అమ్మాయిలు వెంట పడేవాడు, అమ్మాయిలతో చెప్పు దెబ్బలు కూడా తిన్నాడు. ఒకసారి యేసుక్రీస్తు నాతో మాట్లాడి ఎలాగైనా సరే ఆయన్ను నా సేవకు అంకితం చేయమన్నాడు. ఈ విధంగా పాస్టర్ అయ్యాడు. కాబట్టి మీరు ఈ సంఘ కాపరిని జాగ్రత్తగా చూసుకోండి. లండన్లో ఇవాళ రాత్రి నాకు ఫ్లైట్ ఉంది. మళ్ళీ 2 నెలలకు వస్తాను. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. మీరు ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఆమెన్. ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నాకు పని ఉంది. నీ పని ఏంటో నాకు తెలుసు, కానీ ఏంటి ప్రతిరోజు నీకు చెప్పాలా? ప్లీజ్ నన్ను వదిలేయండి. నీకెలా కాదు, నీకెలా చేయాలో నాకు బాగా తెలుసు. మీ ఆయనకి చెప్తాను, మర్యాదగా రా. ప్లీజ్ వద్దు, నన్ను వదిలేయండి. ప్లీజ్ వద్దు, నన్ను వదిలేయండి. ప్లీజ్ మీకు దండం పెడతాను. ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ ఇంకెన్నిసార్లు ప్లీజ్ చెప్పాలి? దండం పెడతాను. అర్థం ప్లీజ్ అండి, కాదా? వదిలేయండి. వద్దు వద్దు వద్దు, వదిలేయండి. వద్దు, వదిలేయండి.
థ్యాంక్స్ అబ్బా, మస్తు పార్టీని ఇచ్చావు, లైఫ్లో మర్చిపోలేను. థ్యాంక్ యూ గురుగారు. ఇదేంటి కొత్త పెట్ట? ఏముంది నడుము? అబ్బబ్బబ్బబ్బబ్బా, వయ్యారాలు సింగారాలు. దీన్ని ఇప్పుడు సొంతం చేసుకోవాలరా. ఆహాహా, ఊహల్లోనే అద్భుతంగా ఉంది కదా. ఆహా, దీన్ని త్వరలోనే పడద్దాం. అక్కడ కాదు, ముందు వరుసలో కూర్చో. పరిశుద్ధాత్మ దయ వల్ల కన్యకు గర్భవతి అయింది. లోక సంబంధమైన విషయాలు వదిలిపెట్టి మనిషి పరలోకం వైపు ప్రయాణించాలంటే ఆ ప్రభువుని మనం నమ్ముకోవాలి. ఆయన మనల్ని నరకం నుంచి తప్పిస్తాడు. ఆయన రక్తంలో మన పాపాన్ని కడుగుతాడు. ఇంతటితో ఈ వాక్యం ముగిసింది. రేపు మళ్ళీ కలుద్దాం. ఆమేన్. నువ్వు చర్చికి కొత్తగా వచ్చావా? అవును. నిన్న రాత్రి యేసు చెప్పాడు, ఏమని? అధిక భారంతో నీ వద్దకు ఒక అమ్మాయి వస్తుందని, ఆమె కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. అవునా? ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేయి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చదువు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందున చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి ఈరోజు రాత్రి మా ఇంటికి రా, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. సరే, వెళ్దాం పదా. అరే పదా. ఈ అమ్మాయి అంత ఈజీగా లొంగేలా లేదు. రా. అచ్చా, ఇంకేమైంది? ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదు?
The name of the Jesus. ఎవడే వాడు? మా పాస్టర్. వాణ్ణిలా ఊరికనే వదిలిపెట్టకూడదు. రాత్రి అవుతుందంటేనే భయం. బతుకుండగానే నరకం చూస్తున్నా. వాణ్ణి నువ్వు కాదు, నేనే డీల్ చేస్తా. పాస్టర్ అంటేనే దేవుడు ఆశీర్వదించిన వాళ్ళు కదా. అందుకని నీ జీవితాన్ని నాశనం చేస్తే నువ్వు ఊరుకుంటావా? నీలాంటి అమాయకులు ఉండబట్టే ఇలాంటి వాళ్ళు ఇంతకు తెగిస్తున్నారు. దేశంలో దొంగ పాస్టర్లు ఎక్కువయ్యారు. వాణ్ణి నువ్వు కాదు, నేను డీల్ చేస్తా. ఇంతకు వాడి చర్చ్ ఎక్కడుంది చెప్పు? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. సారా ఉద్వేషపూర్వకంగా చంపలేదని, కేవలం తమ ఆత్మరక్షణ కోసం ఈ హత్య చేసిందని కోర్టు భావిస్తుంది. గతంలో ఈ పాస్టర్ మరియను రేప్ చేశాడని DNA రిపోర్టులు కూడా తెలిసింది. ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు తమ ఆత్మరక్షణ కోసం చేయడంలో తప్పులేదని కోర్టు తీర్పు ఇస్తూ సారాకి కేవలం 6 నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ 5,000 జరిమానా కట్టవలసిందిగా తీర్పు ఇవ్వడం జరిగింది. రా. చూడు దుర్గారావు, ఇక నుంచి ఆ పాపిస్ట్ చర్చికి వెళ్ళొద్దు. ఈ పాస్టర్లు ఒక సైకిలిక్ కండిషన్లో ఉంటారమ్మా. ఇంకా చెప్పాలంటే సైకోలే అనుకో. ఎలాగైనా సరే చర్చికి తీసుకెళ్ళాలి, లేకపోతే నరకానికి వెళ్తారు. ప్రార్థనకి రావాలి, రాకపోతే దేవుడి ఉగ్రత చూపిస్తాడు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. పాస్టర్లు చూడు, వాళ్ళు మనుషుల్ని నమ్మించడానికి వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. దయ్యాలు వెలగొట్టామని దొంగ సాక్ష్యాలు చెప్పిస్తారు. ఇవే చర్చిలో జరిగేవి. డబ్బు కోసం, మత మార్పిడి చేయడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు శరం ఏమీ ఉండదు వీళ్ళకి. ఇలాంటి పాస్టర్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా చిన్నపిల్లలు, ఆడపిల్లలు. అది సరే, బయట పాస్టర్లు గొడవ చేస్తున్నారు, మీడియాకి తెలిస్తే రచ్చ రచ్చ అవుతుంది. మరి దాని సంగతి ఏంటి? వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను సార్. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే పాస్టర్లు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినట్టు కనిపిస్తున్నారు. అసలు వీళ్ళు జరిగిన అన్యాయం ఏంటో, వీళ్ళ డిమాండ్ ఏంటో తెలుసుకుందాం. పాస్టర్ గారు, మా పాస్టర్ని అన్యాయంగా చంపేశారమ్మా. అందరికి మా పాస్టర్కి న్యాయం జరగాలి. పాస్టర్లకు న్యాయం జరగాలి. పాస్టర్లకు న్యాయం జరగాలి. ఓకే 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 ఓకే. పాస్టర్ గారిని అన్యాయంగా చంపేశారంట, వీళ్ళకి న్యాయం జరగాలంట. ఇంకా కొన్ని వివరాలు తెలుసు. పాపం మా పాస్టర్ అభన్ శుభన్ ఏం తెలియదండి, ఆయనకు న్యాయం జరగాలి. అన్యాయంగా చంపేశారండి. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. పాస్టర్కి ఏం తెలియదంట, పాస్టర్ చిన్న పిల్లోడంట, అన్యాయంగా చంపేశారంట. ఇంక వీళ్ళ డిమాండ్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి. మా పాస్టర్ని చంపేస్తారా? ఎవరిని వదలము. మా పాస్టర్లకు న్యాయం జరిగేదాకా వదిలేదే లేదు. ఇక్కడే ధర్నా చేస్తాము. మా పాస్టర్కి న్యాయం జరగాలి, మా పాస్టర్కి న్యాయం జరగాలి, మా పాస్టర్కి న్యాయం జరగాలి, మా పాస్టర్కి న్యాయం జరగాలి, మా ఇక్కడ పాస్టర్కి న్యాయం జరగాలి. చూస్తున్నట్లయితే పాస్టర్లు వదిలిపెట్టేలా లేరు. కోర్టు నుంచి ఏ తీర్పు వస్తుందో వేచి చూడాలి. చూస్తూనే ఉండండి టీవీ 10.10.9. మా పాస్టర్కి న్యాయం జరగాలి, 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 మా పాస్టర్కి న్యాయం.
అసలు మా పాస్టర్ చేసిన తప్పేంట్రా? బైబిల్లో ఉన్న 4 మంచి మాటలు చెప్పడం తప్ప? సువార్త ప్రకటించడం తప్ప? అన్యాయంగా మా పాస్టర్ చంపేశారు కదా. పాస్టర్ అంటే సమాజంలో గౌరవం లేకుండా పోయిందిరా. ప్రశాంతంగా సువార్థం చేసే చంపేశారు కదరా. ఏంటి మా వెనక ఎవరుండారు తెలుసా? హే ఏంట్రా మావా? వాళ్ళని చూడగానే పారిపోయారు మామ. ఏరా, మీ ఇంట్లో ఆడపిల్లకు ఇలానే జరిగితే మీరు ఊరుకుంటారా? గారు ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థనలను పెట్టాడండి. నైట్ 7:30 కానించి 8:30 వరకు కుటుంబ ప్రార్థనలో చెప్పేవాడండి. అలాగే ఒక నెల రోజులు 1 మంత్ జరుగుతుండగా పాస్టర్ గారు నీతో మాట్లాడి పని ఉందమ్మా, ప్రత్యేక ప్రార్థన చేయాలని చెప్పి నన్ను ఆర్డర్ చేశారండి. సరే దైవజనులు గారని పాస్టర్ గారు తండ్రితో సమానం అని చెప్పి నేను కుటుంబ ప్రార్థనలు ఏంటంటే తీరా లోనికి తీసుకెళ్ళి నీకు కొన్ని స్వస్థతలు జరుగుతాయమ్మా, నువ్వు లగ్నంగా ప్రార్థన చేయాలి అలాగే ఇలాగని చెప్పేవారండి. అదేంటంటే పాస్టర్ గారు మీరు తండ్రితో సమానం అని చెప్పేసి నేను గద్దించడం జరిగిందండి. జరిగితే ఆ విషయంలోని చాలా ఇబ్బందికరంగా చేయబోతుంటే నేను ఆయన విడిపించుకొని నేను బయటపడి వచ్చేసానండి.